ఇది ట్యూబ్లైట్. ఈ ట్యూబ్లైట్ ఎప్పుడైతే వచ్చిందో ఇండియాలో అప్పటి నుంచే డయాబెటీస్ కేసులు అనేవి పెరిగిపోయాయి అన్నమాట. ఎందుకో చెప్తాను చూడండి. ఇండియాలో ట్యూబ్లైట్స్ 1950స్లోనే వచ్చాయి, కానీ 1980s వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో కామన్ అయిపోయిందనమాట. ట్యూబ్లైట్కి ముందు చాలామంది హాలోజన్ బల్బ్స్ లేదా కిరోసిన్ ల్యాంప్స్ వాడేవాళ్ళు. సో వాటిలో లైటింగ్ వస్తుంది, కానీ డే లైట్ ఉన్నంత బ్రైట్గా రాదనమాట. సో ఇల్లు పలకక ముందే సర్దుకోవాలి అని చెప్పి ఒక సామెత ఉండేది కదా, దాన్ని చాలామంది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. 7 లోపే కుకింగ్, డిన్నర్ 2 అయిపోయేవి అనమాట. సో 8 తర్వాత చేయడానికే ఉండేది కాదు కాబట్టి నిద్రపోయేవాళ్ళు. సో ట్యూబ్లైట్స్ వచ్చిన తర్వాత మనిషి డేలో ఒక 3 అవర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో 8 PM నుంచి 11 PM వరకు ఎక్స్ట్రా టైం దొరికింది. బట్ ఆ టైంలో బయటికి వెళ్ళడానికి కుదరదు కదా, సో ఇంట్లోనే ఉండాలి, బట్ టైంపాస్ చేయాలి. సో ఈ టైంపాస్ అవసరమైన టైంలోనే టీవీస్లో కూడా షోస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మీలో ఎవరు కోటీశ్వరుడు, జబర్దస్త్, ఓ విధి ఇలాంటి షోస్ అనేవి ప్రైమ్ టైం షో కింద స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో జనాలు కూడా ఇవి చూడడం స్టార్ట్ చేశారు. సో ఎలాగో మెలకుగా ఉంటున్నాం, టీవీ చూసుకుంటున్నాం కదా, టీవీ చూస్తూ భోజనం చేయొచ్చు అని చెప్పి 8 PMకి చేసే డిన్నర్ కాస్త 9:30కి వెళ్ళింది. సో 9:30కి మనిషి ఆల్మోస్ట్ ఎవాల్వ్ అయిన 30 లక్షల సంవత్సరాల్లో ఎప్పుడు 9:30కి డిన్నర్ చేసిన దాఖలాలు లేవన్నమాట. సో సన్సెట్ అయినా 5-6 అవర్ తర్వాత డిన్నర్ చేయడం అనేది ఈ గత 50 ఇయర్స్లో మాత్రమే జరిగింది. సో ఈ 50 ఇయర్స్లోనే ఇండియాలో డయాబెటీస్ కేసెస్ ఆల్మోస్ట్ 60 టైమ్స్ పెరిగిపోయాయి. సో మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మళ్ళీ వెనక్కి వచ్చింది. అందరూ 7 లోపే డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ట్రెండ్ మళ్ళీ మారింది. సో అందరూ మారుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా దయచేసి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు. ప్లీజ్.